రాజమండ్రి పుష్కర ఘాట్లలో రద్దీని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు మంత్రులు చినరాజప్ప నారాయణ. హైవేలపై ట్రాఫిక్ జాంపై అధికారుల నుంచి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులతో పోల్చితే ఇవాళ రద్దీ విపరీతంగా పెరిగిందన్నారు మంత్రి నారాయణ. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు 5వ రోజు అండి. అయితే రోజు రోజుకి యాక్చువల్గా ఏంటంటే 10% to 25% పెరగద్దంటే ఈరోజు ఒక్కసారి డబల్ అయింది. ఎందుకంటే నిన్నటి వరకు తీసుకుంటే మార్నింగ్ 6 to 7లో ఈ రాజమండ్రిలో ఉండే 18 ఘాట్లలో 1,21,000 మంది వస్తే 6 to 7 సుమారున ఈరోజు ఒక్కరోజు 2,11,000 వచ్చారు. ఈ విధంగా ఈరోజు ఆల్మోస్ట్ డబల్ అయింది. అంతేకాకుండా కంటిన్యూస్ బిట్వీన్ 7 to 9 అయితే చాలా క్రౌడ్ అయింది. అందువల్ల విజయవాడ విశాఖపట్నం నుంచి బయలుదేరుస్తున్న బస్సుల్ని ఆన్ ది వే ఉండే బస్సుల యొక్క స్పీడ్ని తగ్గించమని ఆర్టీసీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ జీపీఎస్ సిస్టమ్ కూడా డెవలప్ చేశాం. ఏ ఆర్టీసీ బస్సు 300 బస్సులు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఏ పాయింట్లో ఉన్నాయి, ఘాటుకి ఎంత దూరంలో ఉన్నాయి, అసలు ఎన్ని గంటలప్పుడు బయలుదేరింది, ట్రాకింగ్ సిస్టమ్ 300 బస్సుల్ని ఇక్కడ జీపీఎస్ సిస్టంలో ట్రాకింగ్ పెట్టాం.